ఇండియాలో చాలా బ్యూటిఫుల్ సిటీస్ ఉన్నాయి, బట్ కొన్ని సిటీస్ మాత్రమే మన కల్చర్, హిస్టరీ అండ్ బ్యూటీని ఫుల్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం 3 ఐకాన్ సిటీస్ గురించి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉదయ్పూర్, రాజస్థాన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ రొమాంటిక్ అండ్ రాయల్ సిటీ. ఈ సిటీని సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తారు. బ్యూటిఫుల్ లేక్స్ అండ్ ప్యాలెసెస్, మౌంటైన్స్, వాటర్ అండ్ హిస్టరీ అన్నీ కలిసిన ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది. ఉదయ్పూర్ని మహారాణా ఉదయ్ సింగ్ 1559లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ చిత్తూర్గఢ్ ఫాల్ అయ్యాక ఈ సిటీని మెర్వార్ కింగ్డమ్ క్యాపిటల్గా ఫేమస్ అండ్ ముఘల్ కూడా రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. స్టిల్ ఇక్కడ రాజ్పుతానా రాయల్టీని ఫీల్ చేయవచ్చు. బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఉదయ్పూర్. సిటీ ప్యాలెస్, రాజస్థాన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ లార్జెస్ట్ ప్యాలెస్. రాయల్ ఆర్కిటెక్చర్ అండ్ మ్యూజియం ఎక్స్పీరియన్స్కి పర్ఫెక్ట్ ప్లేస్. లేక్ పిచోలా, బ్యూటిఫుల్ బోట్ రైడ్ అండ్ సన్సెట్ వ్యూ. జగ్మందిర్ అండ్ జగ్నివాస్, తాజ్ లేక్ ప్యాలెస్ చూడొచ్చు. సజన్గార్, హిల్ టాప్ ప్యాలెస్ విత్ అమెజాన్ సిటీ వ్యూ అండ్ సన్సెట్ స్పాట్. Fatal Sagar Lake, scenic lake with boating, water rides and chill atmosphere. Bagol Ki Haveli, evening lo traditional Rajasthani dance and culture shoni enjoy cheyochu. Udaipur lo Rajput culture strong ga untundi. Traditional dress lo women gargar choli, men tutti putra with turban veskontaru. Folk music and gurmar dance ikkada very popular. ఉదయ్పూర్ మినాచూర్ పెయింటింగ్, జెరోరీ అండ్ హ్యాండీక్రాఫ్ట్ చాలా ఫేమస్. ఉదయ్పూర్ విజిట్ చేయాలి అంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు బెస్ట్ టైం. జైపూర్, కింగ్ సిటీ ఆఫ్ ఇండియా. రాజస్థాన్ ఒక ఆర్ట్లో ఉన్న ఈ సిటీ రిచ్ హిస్టరీ, వైబ్రెంట్ కల్చర్ అండ్ మెజెస్టిక్ ఆర్కిటెక్చర్తో ఫేమస్. జైపూర్ని 1727లో మహారాజా సవాయ్ జై సింగ్ 2 క్రియేట్ చేశారు. దానికి ఢిల్లీలో ఎగ్జిస్టింగ్ క్యాపిటల్లో ఆస్ట్రానమికల్ స్టడీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొత్త సిటీని డిజైన్ చేయడం అని డిసైడ్ చేశాడు. ఇండియాలో ఫస్ట్ ప్లానర్ సిటీ జైపూర్. వైడ్ రోడ్స్, గ్రిడ్స్ అండ్ వాస్తు శాస్త్ర ప్రిన్సిపల్ ఫాలో చేసి డిజైన్ చేశారు. 1780లో బ్రిటిష్ వైస్రాయ్ ఎడ్వర్డ్ 7 వచ్చినప్పుడు సిటీని వెల్కమింగ్ గెస్ట్గా కింగ్ పెయింట్ చేశాడు అండ్ అప్పటి నుంచి జైపూర్ని కింగ్ సిటీ అని పిలువబడింది. జైపూర్లో చాలా బ్యూటిఫుల్ అండ్ హిస్టరికల్ ప్లేసెస్ ఉన్నాయి. హవా మహల్, 953 విండోస్తో ప్యాలెస్ ఆఫ్ విండ్స్. రాయల్ ఉమెన్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ని చేస్తారు. అంబర్ ఫోర్ట్, హిల్ మీద రాజ్పుట్ అండ్ ముఘల్ స్టైల్ ఆర్కిటెక్చర్. సిటీ ప్యాలెస్, మహారాజా వాస చేసిన ప్యాలెస్, ఆర్కిటెక్చర్ మ్యూజియం అండ్ రాయల్ కాస్ట్యూమ్ సిబి. జంతర్ మంతర్, వరల్డ్ రాజెస్ట్ స్టోన్ సోనాటైల్ స్టార్స్ అండ్ టైమ్ స్టడీ చేశారు. జాల్ మహల్, వాటర్లో ఫ్లో అవుతున్న ప్యాలెస్, ఈవినింగ్ వ్యూ స్టన్నింగ్గా ఉంటుంది. ఆర్బిట్ హాల్ మ్యూజియం, బ్రిటిష్ విక్టోరియన్ స్టైల్ ఆర్ట్ అండ్ కల్చర్ లవర్స్కి బెస్ట్ ప్లేస్. ఈ ప్లేసెస్ని విజిట్ చేయకుండా జైపూర్ ట్రిప్ కంప్లీట్ అవ్వదు. జైపూర్లో కల్చర్ చాలా రిచ్ అండ్ కలర్ఫుల్ అండ్ జైపూర్లో ట్రెడిషనల్కి చాలా వాల్యూ ఉంటుంది. ఇట్స్ గివ్స్ ఏ యూనిక్ కల్చరల్ ఎక్స్పీరియన్స్. జైపూర్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ టైంలో వెదర్ కూల్ అండ్ ప్లీజెంట్ ఉంటుంది, విచ్ మేక్స్ ఇట్ పర్ఫెక్ట్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ ఫోర్ట్స్, ప్యాలెసెస్ అండ్ మార్కెట్స్ వితౌట్ హీట్. ఇక దివాళీ అండ్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లాంటివి చాలా బిగ్ ఫెస్టివల్స్ కూడా ఈ టైంలో ఉంటాయి. సిటీని ఇంకా కలర్ఫుల్ అండ్ లివ్లీ చేస్తాయి. వారణాసి, దీన్నే మనం కాశీ ఆర్ బనారస్ అని అంటాం. ఈ సిటీని ఇండియాలో మోస్ట్ స్పిరిచువల్ అండ్ ఓల్డెస్ట్ సిటీగా కన్సిడర్ చేశారు. రివర్ గంగా బ్యాంక్స్ మీద ఉంది. వారణాసిలో ప్రతి రోజు లాక్స్ ఆఫ్ డివైడ్స్ వస్తారు మోక్షం కోసం, గంగా స్నానం కోసం అండ్ దర్శనం కోసం. వారణాసికి హిస్టరీ చాలా ఏషియంట్. లార్డ్ శివ ఈ సిటీని స్వయంగా ఎస్టాబ్లిష్ చేశారు అని నమ్ముతారు. మహాభారత, ఋగ్వేదాలో కూడా ఈ సిటీ గురించి రిఫరెన్స్ ఉంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్గా వారణాసి అనేది సెంటర్ ఫర్ లెర్నింగ్, ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ. మస్ట్ విజిట్ ప్లేసెస్. కాశీ విశ్వనాథ్ టెంపుల్, వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగస్. లార్డ్ శివ డైవర్స్కి మోస్ట్ కేర్డ్ ప్లేస్. దశ అశ్వమేధ ఘాట్,
ఈవినింగ్ గంగా ఆర్త్రి చాలా ఫేమస్. మోస్ట్ ఎక్స్పీరియన్స్ మూమెంట్ ఆసీ ఘాట్, కామ్ అండ్ బ్యూటిఫుల్ స్పాట్. సర్నాథ్, ఇక్కడ లార్డ్ బుద్ధ ఫస్ట్ శరణం ఇచ్చిన ప్లేస్. ఇది 10 కిలోమీటర్ ఫ్రమ్ వారణాసి. బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియాలో ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ విత్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. వారణాసిలో కల్చర్ అనేది బ్లెండ్ ఆఫ్ డైవర్షన్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ లెర్నింగ్. క్లాసికల్ మ్యూజిక్లో లెజెండ్స్ లైక్ పండిట్ రవిశంకర్ ఇక్కడ నుంచి వచ్చారు. సిల్క్ వీవింగ్, ఎస్పెషల్లీ బనారసి శారీస్ ఇక్కడ చాలా ఫేమస్. పీపుల్ అనేవాళ్ళు హిందూ ట్రెడిషన్స్ అండ్ ఫెస్టివల్స్ లైక్ దీపావళి, మహాశివరాత్రి అండ్ గంగా దసరా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. వారణాసి బెస్ట్ టైం టు విజిట్ అక్టోబర్ టు మార్చ్. ఈ టైంలో వెదర్ కూల్ అండ్ ప్లీజెంట్గా ఉంటుంది అండ్ మేజర్ ఫెస్టివల్స్ కూడా ఈ సీజన్లో ఉంటాయి.